2 రోజులుగా ట్రంప్ కనిపించట్లేదు. ట్రంప్ ఆరోగ్యం బాగలేదని టాక్ కూడా వినిపిస్తోంది. ట్రంప్ చేతిపై ఉన్న ఒక మచ్చ అయితే ఇప్పుడు చర్చకి దారితీసిందని చెప్పుకోవచ్చు. తెరపైకి క్వీన్ ఎలిజబెత్ చేతి మచ్చ కూడా వస్తోంది. ఇద్దరికీ ఒకే తరహా కుడి చేతిపై మచ్చుంది. మచ్చ వచ్చిన తర్వాత ఎలిజబెత్ చనిపోయారు. ఇప్పుడు ట్రంప్ ఆరోగ్యంపై కూడా ఒక రకమైన ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రపంచ రాజకీయాల్లో, ప్రజా జీవితాల్లో ప్రముఖుల ఆరోగ్యం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై అలాంటి ఆందోళనే వ్యక్తమవుతోంది. ఈ ఆందోళన వెనుక ప్రధాన కారణం ఆయన చేతిపై కనిపించిన ఒక మచ్చ. ఈ మధ్య చూసిన నెటిజన్లు ఇప్పుడు ఒక విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. అదే బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II మరణం. ఎలిజబెత్ మరణించడానికి కొద్ది రోజుల ముందు ఆమె చేతిపై కూడా ఇలాంటి మచ్చలే కనిపించాయని, అదే మచ్చ ఇప్పుడు ట్రంప్ చేతిపై కూడా ఉందని సోషల్ మీడియాలో పోస్టులు ప్రస్తుతం వెలువెత్తుతున్నాయి. క్వీన్ ఎలిజబెత్ II 2022 సెప్టెంబర్ 8న మరణించారు. ఆమె మరణానికి 2 రోజుల ముందు అంటే సెప్టెంబర్ 6న బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ను నియమించే సమయంలో ఆమె చేతిపై నల్లని గాయాల వంటి మచ్చలు కనిపించాయి. ఆ ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి కూడా. అప్పటికి ఆమె వయస్సు మీద పట్టంతో ఈ మచ్చలు ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెప్పాయి. చరిత్రలో ఎలిజబెత్ ప్రజల ముందుకు రావటం అదే చివరిసారి. ఆ మచ్చలు కనిపించిన కొద్ది రోజులకే ఆమె మరణించడంతో ఆ మచ్చలు ఆమె మరణానికి సంకేతాలని చాలామంది భావించారు. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుడి చేతిపై కూడా అదే తరహాలో మచ్చలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ మచ్చలు మరింత చర్చకు దారితీశాయని చెప్పుకోవచ్చు. ట్రంప్ బహిరంగ కార్యక్రమాల్లో కనిపించకపోవడం, తన సోషల్ మీడియా ట్రూత్ అకౌంట్ ద్వారా మాత్రమే సంభాషించడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ చేతిపై ఉన్న మచ్చ ఎలిజబెత్ చేతిపై ఉన్న మచ్చతో పోలికలున్నాయని నెటిజన్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలపై ట్రంప్ వైద్యుడు స్పందించాడని కూడా తెలుస్తోంది. ట్రంప్ చేతిపై కనిపించిన గాయంపై వివరణ ఇవ్వడం జరిగింది. తరచుగా షేక్ హ్యాండ్ చేయడం, కొన్ని రకాల మందుల వల్ల ఇలాంటి చిన్న గాయాలు అవుతూ ఉంటాయని కూడా ఆయన చెప్తున్నారు. ఆ గాయాన్ని దాచిపెట్టడానికి ట్రంప్ తన చేతికి మేకప్ వేసుకొని కనిపించారని కూడా అంటున్నారు. అలాగే ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని కూడా ఆయన ధృవీకరించారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలిజబెత్ ట్రంప్ చేతుల ఫోటోలను పోలుస్తూ కూడా అనేక పోస్టులు ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి. చరిత్రలో జరిగిన ఒక సంఘటన మళ్లీ పునరావృతం అవుతోందా అంటూ కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎలిజబెత్ చేతిపై ఉన్న మచ్చ ఆమె మరణానికి ముందు కనిపించినట్లే అధ్యక్షుడు ట్రంప్ చేతిపై ఉన్న మచ్చ కూడా ఏదైనా ప్రమాదానికి సంకేతమా అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఒక చిన్న మచ్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక ఊహాగానాలకు, చర్చలకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ట్రంప్ భవిష్యత్తుపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా చూడాలి. మరి ముఖ్యంగా సెప్టెంబర్ మొదటి 2 వారాలు ట్రంప్ ఆరోగ్యానికి చాలా కీలకమని కూడా పలువురు నెటిజన్స్ ప్రస్తుతం అభిప్రాయపడుతున్నారు.